విజయవాడ పట్టణంలో మా మాదిగలకు కావాల్సిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పట్టణంలో మా మాదిగలకు కావాల్సిన ప్రాధాన్యత కల్పించాలని మాదిగలు డిమాండ్ చేశారు. మాదిగపేటలోనూ మాకు కావలసిన స్థానాల్లో మాదిగలకు మాత్రమే కార్పొరేషన్లలో స్థానం కల్పించాలని అన్నారు. మా మాదిగలకు ప్రాతినిధ్యం కావాలి. కనీసం 15 స్థానాల్లో మాదిగపేటలో మాదిగలకే కార్పొరేషన్లో కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీ రామారావు గారి టైంలో మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బిఎస్ జయరావు మాదిగకి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానంగా సీట్ ఇస్తే అఖండ మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. ఆ చరిత్ర మాకు ఉందని, భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ అయినా మాకు విజయవాడలో ఒక స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఎవరైతే మాకు న్యాయం చేస్తారో ఆ పార్టీకి మేము పనిచేస్తామని ప్రకటించారు. బహుజన కులాలు తమ సొంత ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడం చాలా కష్టమైనప్పటికీ అది మనకు ఎంతో అవసరమని, బహుజనులమైన మనమే అతిపెద్ద వినియోగదారులమని, సంపాదించింది మిగుల్చుకోకుండా ఖర్చు పెట్టేది మనమేనని, వినియోగం విక్రయం ఆధారంగా మన ఆర్థిక వ్యవస్థను మనమే నిర్మించుకోవాలని సూచించారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మాదిగలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ మాదిగవాడకు వెళ్లినా అరాకొర పనులు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చదివిన విద్యార్థులు కూడా సరైన ఉద్యోగాలు లేక చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో ప్రతి చోట ఉందని, అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న మాదిగలకు ఏ రాజకీయ పార్టీ తగు ప్రాధాన్యత ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని అధిగమించడానికి, మాదిగల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చేయడానికి ఏర్పడినదే ఈ మాదిగ అభివృద్ధి సంఘం అన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న మాదిగలను ఒక్కతాటిపైకి వస్తేనే మన హక్కులను మనం సాధించుకుంటామని పేర్కొన్నారు. మాదిగ అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. విజయవాడలో ఏ మాదిగపేటకి వెళ్ళినా మాదిగలు నివసించే ప్రాంతాలు 32 ప్రాంతాలు ఉన్న విజయవాడలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మీకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే రాలేదు అని, ఏదైనా వ్యాపారం చేస్తున్నారంటే లేదు అని, ఏదైనా రాజకీయ పదవి వచ్చిందా అంటే రాలేదు అని, అనేక రకాల ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారా అంటే లేదు అని, అంటే ప్రతి రంగంలో కూడా ఈ 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా వెనకబడే ఉన్న ప్రాంతాలు మనం చూస్తూనే ఉన్నాం. దీని అంతటి కూడా కారణం చైతన్యం లేకపోవడం ఒకటి, మరొకటి ఏ రాజకీయ పార్టీ అయితే అభివృద్ధి అని చెబుతుందో ఆ అభివృద్ధికి వీళ్ళ దగ్గర చేయకపోవడమే కారణం అని చెప్పి నేను పెద్దగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సంఘం ఏర్పడటానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక రకంగా ఇప్పటి వరకు కూడా నష్టపోయిన విధానం పక్కన పెట్టి ఇక రాబోయే రోజుల్లో వచ్చే గవర్నమెంట్ కానీ ఉన్న గవర్నమెంట్ కానీ మా మాదిగలకి మీరు ఏం చేశారు, మా మాదిగలకి ఇది కావాలి, మా మాదిగలకు పదవులు కావాలి, మా మాదిగల లోన్లు కావాలి, మా మాదిగల సంక్షేమ పథకాలు కావాలి, మా మాదిగలు ఎదగాలి, ఆత్మగౌరవం పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళందరికీ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండటానికి ఈ యొక్క మాదిగ అభివృద్ధి సంఘం ఏర్పడింది. కానీ మేమందరం కూడా మరి రాజుగారు కానీ, తిమ్మోతి గారు కానీ ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా కమిటీలు వేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఇవాళ మొట్టమొదటి సభ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్లను రేపటి నుంచే ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇప్పుడు తూర్పు నియోజకవర్గం ఉంది, అంతమంది బాధ్యతలు ఉన్నప్పటికీ ఒక డిప్యూటీ మేయర్ పదవి లేదు, ఒక వ్యాపారవేత్త లేడు, ఒక మేయర్ లేదు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే మరి 6 చైర్మన్లు ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే పరిశ్రమల శాఖ మంత్రి పరిశ్రమలు చూసుకోవడానికేమో ఒక చైర్మన్ గారు ఉన్నారు. అదేవిధంగా కంసాయ సంఘానికి అంటే విశ్వబ్రహ్మణ సంఘానికి ఒక చైర్మన్ పశ్చిమ నియోజకవర్గం ఉన్నారు. అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణా చైర్మన్గా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ ఏమో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నారు. ఇంకొక మైనార్టీ సంఘానికి చైర్మన్గా కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. అంటే అన్ని రకాలుగా మన బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. కానీ అణగారిపోతున్నటువంటి మాదిగ కులానికి మాత్రం ఒక చైర్మన్ పదవి, ఒక డిప్యూటీ మేయర్ పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి లేదు. ఇది మరి ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాధించుకోవడం కోసం ఈ మాదిగ అభివృద్ధి సంఘం పనిచేస్తానని తెలియజేసుకుంటాను. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల.
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.